2025 మధ్యలో జరిగిన ప్రధాన విపత్తుల వివరాలు కొన్ని తెలుసుకుందాం. మన కోసం భూమి మారుతోంది. ఇది వరదలు, తుఫానులు, అగ్నితో మాట్లాడుతోంది. ఇది దేనికి సంకేతం? మనకేమైనా వినిపిస్తుందా? దక్షిణ చైనా వరదలు 2025 ప్రారంభంలో దక్షిణ చైనాను భారీ వర్షాలు ముంచాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీధులు నదులుగా మారాయి. చైనాలోని గుజౌలో వరదలు 23 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేశాయి. $7.6 నష్టం వాటిల్లింది. 6,20,000 మంది తరలింపులు నివేదించబడ్డాయి. వరదల కారణంగా 90% కంటే ఎక్కువ నష్టాలు సంభవించాయి. టిబెట్ భూకంపం 2025 జనవరి ప్రారంభంలో టిబెట్లోని టింగ్రీ ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నైరుతి చైనా, నేపాల్ మరియు భారతదేశంలో 126 నుండి 400 వరకు మరణించారు మరియు వందలాది మంది గాయపడ్డారు. అమెరికాలో తీవ్ర వాతావరణం. తుఫానుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతల వరకు అమెరికా అత్యంత విపరీతమైన వాతావరణాన్ని చూసింది. జూలై ప్రారంభంలో వచ్చిన ఉష్ణమండల తుఫాను వల్లన వచ్చిన ఆకస్మిక వరదలతో టెక్సాస్ హిల్ కంట్రీ నాశనమైంది. దీని ఫలితంగా 111 మందికి పైగా మరణించారు. వారిలో చాలామంది పిల్లలు ఉన్నారు. బిలియన్ల నష్టం జరిగింది. నిమిషాల్లో నదులు విపరీతంగా పెరిగాయి మరియు అనేక హెచ్చరికలు ఆలస్యమయ్యాయి. 2025 మొదటి అర్ధభాగంలోనే అమెరికా $15 బిలియన్ వాతావరణ విపత్తులను చవిచూసింది. బీమా చేయబడిన నష్టాలలో $81 బిలియన్లను అందుకుంది. ఇది ఆ కాలానికి రికార్డు స్థాయిలో అత్యధికం. ఇది ప్రమాద సంకేతమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియా కార్చిచ్చులు. దక్షిణ కొరియాలో అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇళ్లతో పాటు అడవిలోని జంతువులు కూడా కనుమరుగయ్యాయి. మార్చి మరియు మే మధ్య దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన కార్చిచ్చులు 1,00,000 హెక్టార్లకు పైగా దగ్ధమయ్యాయి. 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరియు 37,800+ మందిని ఖాళీ చేయించారు. పాకిస్తాన్లో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ప్రాణాలు తీశాయి, ఇళ్లను నాశనం చేశాయి. వర్షాకాలం ముందు కురిసిన వర్షాల కారణంగా ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 150కి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కుటుంబాలను నిరాశ్రయులను చేశారు మరియు నెమ్మదిగా సహాయక చర్యలు చేపట్టడం పట్ల ప్రజల ఆగ్రహానికి కారణమైంది. నైజర్ రాష్ట్రం మోక్వాలో భారీ వర్షాల కారణంగా ఆనకట్ట కూలిపోయింది. మొత్తం పట్టణాలను ముంచెత్తింది. 500+ మరణాలు, 600కి పైగా గల్లంతయ్యారు మరియు 4,000కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దక్షిణాఫ్రికా తూర్పు కేప్ జూన్ మధ్యలో సంభవించిన వరదలు 103 మంది ప్రాణాలను బలిగొన్నాయి. దాదాపు 4,700 మందిని నిరాశ్రయులను చేశాయి మరియు 288 మిలియన్ల నష్టాన్ని కలిగించాయి. పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రక్షణ బృందాలు బాగా కష్టపడ్డాయి కానీ నష్టాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ విపత్తులు ప్రత్యేక ఘటనలు కావు, ఇవి ప్రకృతి హెచ్చరికలు. ఇప్పటికైనా మన జీవన శైలిని మార్చుకోవాలి, లేకుంటే మరింత ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు ప్రకృతి చెప్తూనే ఉంది. మరిన్ని నిజ జీవిత కథలు మరియు అవగాహన కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.